RTI Live News. Ask for right. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని 3 గుంటల నుంచి సింగాపూర్ వయా చాప్టా వరకు రోడ్డు మంజూరు కావడం శుభసూచకమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పత్రి రామకృష్ణ అన్నారు. బుధవారం వారు మాట్లాడుతూ మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బండి సంజయ్ సహకారంతో కేంద్ర రోడ్ల ఇన్ఛార్జి మంత్రి నితిన్ గడ్కరీ కృషి అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు బీజేపీ అగ్రనేతలు హామీలిచ్చారని ఇప్పుడు అమలు చేశారని అన్నారు. రోడ్ల విషయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు బీజేపీ ప్రత్యేక నిఘా పెట్టిందన్నారు. స్థానికంగా బీజేపీ పెద్దలు జాతీయ నాయకులతో మాట్లాడడం వల్లనే ఈ రోడ్డు శాంక్షన్ అయిందన్నారు. ప్రజలు ఆశీర్వదించే పనులు బీజేపీ చేస్తోందని పేర్కొన్నారు. నమస్తే. ఈరోజు మన 3 గుంటల నుండి ఈరోజు సింగాపూర్ వయా చట్ట వరకు ఒక సిఆర్ఐఎఫ్ నిధుల ద్వారా రోడ్డు మంజూరు చేయడం చాలా శుభసూచకం. ఏదైతే గతంలో మన స్థానిక సర్పంచ్ అయినటువంటి విట్లన్న గారు మాకు రోడ్డు సమస్య చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి చాలాసార్లు విన్నవించి అదేవిధంగా పార్టీలో చేరే సమయంలో ఈ యొక్క అంశాన్ని లేవనెత్తి ఆనాడున్నటువంటి మా రాష్ట్ర నాయకులు కావచ్చు, జిల్లా నాయకుల ద్వారా మేము మా జిల్లా అధ్యక్షులు గోదరక్క ద్వారా కావచ్చు, అందరి ద్వారా కూడా మేము పై అధికారుల దృష్టి తీసుకోవడం జరిగింది. ఈ అంశాన్ని వారు నితిన్ గడ్కరీతో చర్చించిన అనంతరమే నితిన్ గడ్కరీ గారు కూడా దీనిపై అంశం చాలా సీరియస్గా తీసుకొని ఆర్ఎన్బి అధికారులకు ఆదేశించి ఈ యొక్క రోడ్డు పైన సర్వే చేస్తే ఇది సింగాపూర్ వరకు కాదు, ఈ రోడ్డు పైన కంటి అంతా చాలా ఊర్లోకి వెళ్తారు కాబట్టి ఇది ఇక్కడ నుండి చట్టా రోడ్డుకు కలిసే విధంగా ఒక రోడ్ను వాళ్ళు విస్తరించే పనులు భాగంగా నిన్న మంజూరు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఖచ్చితంగా నారాయణఖేడ్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా రోడ్ల సమస్యల పైన కూడా ఇంకా త్వరలోనే వారికి కలిసి నివేదికలు ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారి పాలనలో గ్రామ సడక్ యోజన ద్వారా కావచ్చు, సిఆర్ఐఎఫ్ ద్వారా కావచ్చు, ఎటువంటి రాజకీయం లేకుండా ఈరోజు నేరుగా కేంద్రమే ఈ యొక్క పనులను నిర్వహించడం చాలా సంతోషకరం. కాబట్టి ఖచ్చితంగా కూడా మిగిలిన రోడ్ల పైన కూడా త్వరలోనే ఎన్ఆర్జీఎస్ కావచ్చు, అలాగే గ్రామ సడక్ యోజన ద్వారా కావచ్చు, ఇంకా ఏదైనా స్కీమ్లు ఉంటే దాని ద్వారా రోడ్లు మంజూరుకు మేము మరింత కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నారాయణఖేడ్ పక్షాన ఈరోజు నరేంద్ర మోడీ గారు కావచ్చు, అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు కావచ్చు, మా యొక్క పెద్ద లీడర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి సంబరాలు జరుపుకుంటూ ఇంకోటి స్థానిక సర్పంచ్ అయినటువంటి ఇట్టన్న ఏదైతే ఆదేశించిండో భారతీయ జనతా పార్టీలో చేరే సమయంలో 3 గుంటల చౌరాస్తా నుంచి ప్రారంభించిన రోడ్డు కల్లేరు మండల్ కానివ్వండి, అక్కడ కంటి మండల్ కానివ్వండి, ఇక్కడ సిరిగాపూర్ మండలానికి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు మరి రోడ్డు అయితే చాలా గ్రామాలకు మేలు జరుగుతుందని ఆయన ఆదించినందుకు మరి తక్షణమే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మా నారాయణఖేడు పార్టీ పెద్ద మనుషులతో పాటు జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి చేస్తే మరి స్థానిక మంత్రివర్యులు బండి సంజయ్ గారి నాయకత్వంలో మరి ఈ యొక్క అంశాన్ని లేవనెత్తితే వారు తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించడం. ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా మరి నిన్ననే ఏదైతే ఈ యొక్క రోడ్లకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మినిస్టరు నితిన్ గడ్కరీ ఆదేశానుసారం నిన్న జీవో రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే మొన్ననే స్థానిక అకాల వర్షాలు పడ్డప్పుడు స్థానిక నాయకులు ఇక్కడ పిలిస్తే మేము వచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పినాం. త్వరలోనే 3 గుంటల నుంచి సంజోన్ రోపేట్ వయా కడపల్ నుంచి సిరిగాపూర్ టు చప్టకు కనెక్టివిటీ రోడ్డు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇస్తుందని మేము ఆ రోజు కూడా చెప్పినాం. ఈ రోజు కూడా ఇచ్చినందుకు మరి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈ రోడ్డు ఇక్కడ మేము రావడం మాకు చాలా సంతోషకరం ఉంది. ఇదే కాదు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకైనా ఎక్కడైనా కూడా రోడ్లు అభివృద్ధి చెందితేనే ప్రజలు కానీ గ్రామాలు అభివృద్ధి చెందుతారని భారతీయ జనతా పార్టీకి అపారమైన నమ్మకం ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి వాజ్పేయి నుంచి కూడా ఈ రోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా ఒకటే మాట మీద రహదారుల మీద దృష్టి పెట్టిరు. మరి నారాయణఖేడ్ ప్రాంతంలో గత 10 సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇవాళ మేము చెప్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఆ రోజు కేసీఆర్ హయాంలో ఉద్యమాలు చేస్తే రోడ్డు మీదకి వచ్చి మా మీద జైల్లో పెట్టించినటువంటి కేసీఆర్ ఆయన 10 ఏళ్ళు పాలన చేస్తే కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించలేడు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని ఏదో పీకి సాధించినామని వాళ్ళ ప్రజాపాలన పేరిట ఇవాళ ప్రభుత్వాల ముంగట జెండా ఎగిరేయడం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి కరెక్ట్ కాదని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. తెలంగాణ ప్రజల యొక్క ఏ రోజైతే రజాకారులు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత ధ్వంసం చేసిరో దాన్ని జీర్ణించుకోలేని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మరి వాళ్ళని సపోర్ట్ చేసి ఇవాళ ప్రజాపాలన పేరిట ప్రభుత్వ కార్యాలయాలలో ఏదైతే మీరు అధికారికంగా జెండావిష్కరణ చేస్తుందో భారతీయ జనతా పార్టీ దాన్ని ఖండిస్తా ఉన్నది. ఇక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీకు బుద్ధి ఉంటే మరి తెలంగాణ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలని, అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం మళ్ళోసారి ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ రోడ్డును మరి 3 గుంటల నుంచి సిరిగాపూర్ చెప్త వరకు మినిమం సుమారు 12 కిలోమీటర్లు 12.2 కిలోమీటర్లు ఇస్తూ 21 కోట్ల రూపాయలు మంజూరు చేయడం, వాళ్ళు నిన్ననే మాకు జీవో పాస్ కావడం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి.